హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ మనం లాస్ట్ మంత్ 15వ తేదీన మీటింగ్ పెట్టుకున్నాం. అయితే అప్పటి నుంచి మళ్ళా కలవలేదు. అయితే ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఏదో మీకు విషయం షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మొన్న 4 రోజుల కిందట 3 రోజుల కింద మంచి కాంపిటీషన్ లాంచ్ అయింది. అది మీరు అందరూ చూసే ఉంటారు. కాంపిటీషన్ పేరు వచ్చి AAA, ఆల్వేస్ యాక్టివ్ ఏజెంట్. ఈ AAA యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఏజెంట్ని ప్రతి నెల కూడా యాక్టివ్ చేసే ఉద్దేశమే ఈ AAA. కన్సిస్టివ్గా ఉండాలి బిజినెస్, మనకి ఆదాయం కూడా స్టెబిలైజ్డ్గా వస్తూ ఉండాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ కాంపిటీషన్ పెట్టడానికి కారణం. అయితే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఏప్రిల్ జరిగిపోయింది, మనకి మే స్టార్ట్ అయింది. మే నెల నుంచి మనకి మార్చ్ వరకు అంటే 11 మంత్స్ ఉంటాయి. 11 మంత్స్కి ప్రతి నెల కూడా ప్రతి ఏజెంటు దీనికి యాక్టివ్ అవ్వాలి. ఓకేనా? ప్రతి నెల అంటే ఒక్కొక్క పాలసీ కానీ 2 పాలసీలు కానీ 3 పాలసీలు కానీ ఎన్ని అయితే అన్ని ప్రతి నెల కూడా చేస్తూ ఉండాలి. ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మైక్రో బచత్ పాలసీ అనేది దీంట్లో అమలులో తీసుకోకూడదు. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చాడు, ప్రతి కాంపిటీషన్కి ఇచ్చాడు, క్లబ్ మెంబర్ కూడా ఇచ్చాడు. ఈ సంవత్సరం మాత్రం మైక్రో బచత్ అనేది ఏ కాంపిటీషన్ కూడా మైక్రో బచత్ వర్తించదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం. ప్రతి నెల కూడా ఒక్కొక్క పాలసీ కానీ 2 పాలసీలు కానీ యాక్టివ్ అవుతూ ఉండాలి. ఈ యాక్టివ్ అయినందుకు గాను మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చదువుకుందాం. ఫ్రెండ్స్, 11 మంత్స్ కాంపిటీషను. ఇది ప్రతి పాలసీకి ఒక కూపన్ ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11 మంత్స్లో మనం సుమారుగా ఒక 50 పాలసీ చేసామనుకోండి, 50 కూపన్లు ఇస్తారు. ఆ కూపన్ యొక్క విలువ ఎంత అనుకున్నట్లయితే కూపను ఇచ్చే కూపను 3 రకాల డ్రా జరుగుతాయండి. అంటే 3 సార్లు డ్రా తీస్తారనమాట. ఆ డ్రా ఏంటి అంటే సెంట్రల్ లెవెల్ డ్రా వచ్చి 3,50,000 రూపాయలు బైక్ ఒకటి తగులుతుందండి. అలాగే అది మళ్ళీ అయిన తర్వాత అదే కూపను మళ్ళీ జోనల్ లెవెల్లో మళ్ళీ తీస్తారు. జోనల్ లెవెల్లో అయితే మనకి 2 లక్షల రూపాయలు మోటార్ బైక్ తగులుతుంది. అలాగే డివిజనల్ లెవెల్ అంటే మనకి రాజమండ్రి లెవెల్లో మళ్ళీ ఇంకొకటి తీస్తారు. దానికి 1,50,000 రూపాయలు బైకు. అంటే 3 రకాల ప్రైజులు, ఒక్కొక్క కూపను 3 రకాలుగా వ్యాలిడ్ అవుతుంది. అంటే ఒకసారి తగిలేసింది అనుకుంటే అది తీసేస్తారు. ఇంకా తగలకపోతే మాత్రం ఒక కూపన్ 3 సార్లు డ్రా తీస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చక్కని అవకాశం. అదే కాకుండా మనకి ప్రతి నెల అలా చేస్తూ ఉండడం వల్ల దీనికి క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. క్యాష్ అవార్డు ఏంటి అంటే మనకి 11 పాలసీలు 11 నెలల పాటు ఇచ్చామనుకోండి, డివిజనల్ లెవెల్లో అంటే రాజమండ్రి లెవెల్లో ఒక కన్వెన్షన్కి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట. ఎలిజిబిలిటీ వస్తుంది 11 పాలసీలకి. అలాగే 50 పాలసీలు ఇస్తే ఒకవేళ ఈ క్షణం నుంచి ఇవాళ 5 వచ్చి నెల 5 అలాగే మనకి 11,555 ఒక 50 పాలసీలు ఇచ్చామనుకోండి, మనకి 3,000 రూపాయలు క్యాష్ అవార్డు వస్తుంది ఫ్రెండ్స్. 3,000 రూపాయలు క్యాష్ అవార్డు వస్తూ కూడా డివిజనల్ లెవెల్లో ఉన్నటువంటి కన్వెన్షన్కి మనం అర్హత సాధిస్తాం. అదే ఈ నెల నుంచి 100 పాలసీలు ఇచ్చినట్లయితే 7,500 క్యాష్ అవార్డు వస్తుంది. డివిజనల్ లెవెల్లో కన్వెన్షన్ కూడా అర్హత సాధిస్తాం. అదే 1,500 అంటే మరో ఎవ్రీ ఎడిషనల్ 15 పాలసీలు అంటే 100 పాలసీలు దాటి 15 పాలసీలు ఎక్స్ట్రా చేసినట్లయితే ఇంకో 1,500 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన అవకాశం. ప్రతి ఏజెంటు స్టెబిలైజ్డ్గా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ కాంపిటీషన్తో పాటు ఆల్రెడీ కొత్త ఏజెంట్స్కి మార్చి వరకు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. మార్చి వరకు 50 పాలసీలు చేస్తే ఎంతని, 25 పాలసీలు చేస్తే ఎంతని చెప్పి ఆల్రెడీ ముందు ఒకటి కాంపిటీషన్ లాంచ్ అయింది. లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దాని గురించి వివరంగా ఒకసారి చెప్తాను. ఇది కాకుండా గ్రీన్ సాల్ డే అని, గిఫ్ట్లని, రకరకాల అన్ని రకాల ఫేస్ మనకి బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి మననం చేసుకోండి. ప్రతి నెల ప్రతి పార్ట్ నైట్ అంటే 1 నుంచి 15 వరకు ఒక పార్ట్ నైట్, నెలలో 15 నుంచి 30 వరకు సెకండ్ పార్ట్ నైట్. ప్రతి పార్ట్ నైట్లో యాక్టివ్ కావాలి ఫ్రెండ్స్. 11 నెలలకి 11 పాలసీలు అంటే అది మీ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మన ఆలోచనే ఐశ్వర్యానికి దారితీస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ముగించే ముందు చిన్న స్టోరీ ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒక ఆమె ఒక వంట చేస్తూ ఉందట. వంట చేస్తూ ఉండగా వాళ్ళ ఇంటి అరుగు మీద 3 సాధువులు కూర్చుని ఉన్నారు. ఆ సాధువుల్ని వంట చేస్తూ ఉండగా బయటకు వచ్చి, ఏమండి నమస్తే అండి, మీ 3 మా ఇంటికి వేళ భోజనానికి రావాలి, మేము ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నాం మీకు అని చెప్పి అన్నారన్నమాట. అంటే సరే అమ్మా, మరి మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రెజెంట్ అని అడుగుతారట. లేరండి, ప్రెజెంట్ మగవాళ్ళు ఎవరు లేరు అంటే, మగవాళ్ళు లేని ఇంటికి మేము ఆతిథ్యం సేకరించమని చెప్పి 3 ఏకకంఠంతో చెప్పారట.
అయితే వెంటనే ఆమె అలా కదండి మా వారు పొలం వెళ్ళారు, పొలం 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 వెళ్ళారండి, ఇంకా రాలేదంటే అయితే మీ వారు పొలం వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు రామ్మని చెప్పి అన్నారట. సరే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయేసరికి ఆయన మధ్యాహ్నం అయింది, పొలం వెళ్ళి వచ్చేసారు. పొలం వెళ్ళి ఆయన రాగానే మళ్ళీ వెంటనే పాపం వెంటనే ఆ, వస్తూ ఏమండి మా మా వారు వచ్చేసారు, పొలం వెళ్ళి వచ్చేసారు, మేము ముగ్గురు మా ఇంటికి భోజనం రావాలని చెప్పంటే వాళ్ళు ఏమన్నారంటే మేము ముగ్గురు రావమ్మా, మేము ముగ్గురులో ఒకరే వస్తాం. ఆ ఒకరు ఏంటంటే ఒకరి పేరు గెలుపు, రెండోవారి పేరు ఐశ్వర్యం, మూడోవారి పేరు ప్రేమ. ఈ ముగ్గురులో ఒక్కరే వస్తాం, మేము ఎవరో రావాలనేది నువ్వు ఒకసారి ఆలోచన చెప్పంటే వెంటనే పాపం ఆవిడకి ఆశ్చర్యపోయింది. ఏంట్రా బాబు ఒకరే వస్తానంటున్నారు అని చెప్పి అలాగని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ భర్తని అడిగి ఏంటి ఇలాగ జరుగుతుందండి, ఇలా ముగ్గురు నమ్మంటే ఒకరే వస్తానన్నారు, ఒకరు గెలుపట, ఒకటి ఐశ్వర్య అవట, ఇంకొకరు ప్రేమ అంట అని చెప్పంటే ఆయన ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి ఏమన్నాడంటే అలా కాదు, గెలుపని ఆయన రమ్మను అని చెప్పి అన్నాడట. గెలుపు కాదండి ఐశ్వర్యం అయితే బాగుంటుంది కదా, ఐశ్వర్యమైన వ్యక్తిని రమ్మందాం అని చెప్పి ఈవిడే ఉంటుందంట. వీరిద్దరూ తర్జన భర్జన పెడుతుంటే ఇంకో ఇంట్లో కోడల పిల్ల వెంటనే వచ్చి అలా కాదు అత్తయ్య, గెలుపు కాదు ఐశ్వర్యం కాదు, ప్రేమ అనే వ్యక్తిని రమ్మందాం అని చెప్పి అన్నదంట. ఇది ఏదో బాగుంది, ప్రేమ అంటే బాగుంది కదా, పదం కూడా చాలా ఎవరి విశ్వంలో ఈ పదానికి అతీతమైన వాల్యూ ఉంది, ప్రేమ అనే వ్యక్తిని రమ్మందాం అని చెప్పి అంటే నేను డిసైడ్ అయ్యి ఆవిడ వచ్చి ఏమండి మీలో ప్రేమ అనే వ్యక్తి మా ఇంటికి భోజనం రండి అని చెప్పి అంటే ఇమీడియట్లీగా ఆ ప్రేమతో పాటు ఇంకో ఇద్దరు కూడా వస్తున్నారట. ముగ్గురు వచ్చి భోజనం చేశారట. చాలా ఆశ్చర్యపోయిందంట. అప్పుడు అడిగిందంట తను వాళ్ళని, ఏమండి మీరు ముగ్గురిని నేను ఫస్ట్నే అడిగాను కానీ మీరు ఒకరే వస్తున్నారు, నా యొక్క అదృష్టం వల్ల మీ ముగ్గురు వచ్చారని చెప్పంటే అప్పుడు అమ్మ వాళ్ళు చెప్పారట, అమ్మ గెలుపు అనే వ్యక్తిని మీరు కోరున్నట్లయితే ఐశ్వర్యం ప్రేమ ఇద్దరు బయట ఉండేవాళ్ళు, అలాగే ఐశ్వర్య వ్యక్తులు మీరు కోరున్నట్లయితే గెలుపు ప్రేమ బయట ఉండేవాళ్ళు, ప్రేమ అనే వ్యక్తిని మీరు కోరుకున్నారు కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఆప్యాయత ఉంటుందో అక్కడ గెలుపు, నెక్స్ట్ గెలుపు తర్వాత ఏంటంటే ఐశ్వర్యం, ఈ రెండు కూడా వర్తిస్తాయి. ఫ్రెండ్స్ ఒకసారి మన జీవితానికి అన్వయించుకుందాం ఈ మాటని. ప్రతి పనిని ప్రేమించండి ఫ్రెండ్స్, ఆప్యాయతగా చేయండి ఫ్రెండ్స్, వర్క్ని ప్రేమించండి. మనం చేసే వర్క్ని ప్రేమగా చేసినట్లయితే మన చిన్న చిన్న ఆటంకాలని ఈజీగా అధిరోహించవచ్చు. మన టార్గెట్స్ పెద్ద టార్గెట్స్ కాదు, ఎందుకంటే మనం జాగ్రత్తగా రియలైజ్ అయ్యి జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసి స్టెబిలైజర్గా ఉన్నట్లయితే ఫ్యామిలీ ఉన్నత స్థితికి మనం చేర్చుకోగల క్యాపబిలిటీ మనకి ఇస్తారు భగవంతుడు. మీరు ప్రేమగా చేయండి, వర్క్ను ప్రేమించండి. మీరు రకరకాల ఉన్న అవాంతరాలన్నీ బుర్రలో పెట్టుకోకండి, టెన్షన్స్ పెట్టుకోకండి, విపరీతంగా మీరు స్ట్రెస్ పెట్టుకోవద్దు. ప్రేమగా చేయండి, బిజినెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి మళ్ళీ ఈ స్టోరీని మననం చేసుకోండి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, అక్కడే గెలుపు ఉంటుంది. మీరు గెలవాలని, ఐశ్వర్యవంతులు కావాలని, మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.